పాడే జోలపాట. అమ్మలోని తీయదనాన్ని ఎంత బాగా అందించిందో అది వింటుంటే ఒక అద్భుతమేమో ఇది అనిపిస్తోంది. ఇప్పటికే మిలియన్లు పైగా వ్యూస్ని సొంతం చేసుకున్న వాళ్ళ పాటని మరోసారి వాళ్ళ గొంతుకలతో మనకు వినిపించేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒకసారి ఇద్దరితో మాట్లాడేద్దాం. ఇప్పుడు స్పెషల్ గా ఎందుకు రాశారు అమ్మ పాటని? ఇప్పుడు రాయలేదు, ఇది అంటే ఇప్పుడే వస్తుంది బయటికి. మరి 20 ఏళ్ల క్రితం రాసిన ఈ పాటని. 20 ఏళ్ల క్రితమా? మరి ఇప్పుడు అంతా ఇట్లా ఇదేంటి? నేను రాసుకున్న పాట, మా అమ్మ గురించి రాసుకున్న పాట. అది నేను మా ఇంటి నుంచి బయటకు వచ్చిన కొత్తలో కొంచెం హోమ్ సిక్నెస్ ఉంటది కదా. ఒక 2 months ఫస్ట్ టైం నేను బయటకు వెళ్ళిపోయాను ఒక దగ్గరికి. ఖమ్మం జిల్లాలో ఒక ఊరికి వెళ్ళినాం, అటువైపే ఉన్నాం ఎక్కువ. అట్లా నాకు మా అమ్మతో మాట్లాడుతుంటే సిగ్నల్స్ వచ్చి అప్పుడు బాగా ఉండకపోయేది, సిగ్నల్స్ ఉండకపోయేది ఆ ఏరియాలో. అట్లా ఆ రోజు మా అమ్మతో నేను మాట్లాడినప్పుడు పాపం ఎందుకో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, తృప్తిగా అనిపించలేదు. అట్లా మా అమ్మ గురించి ఆలోచిస్తే అట్లా కూర్చుంటే అట్లా మా అమ్మ మీద ధ్యాసతోని పాట రాసిన. కిన్నెరసాని వాగొడ్డు కూర్చొని రాసిన. రాత్రి అంతా కూర్చొని